నమస్తే అండి. నేను మీ అమలాని. ఐయామ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు ఈవినింగ్ స్నాక్ అండి. అది మనం ఇడ్లీలు పెట్టుకోగా లాస్ట్‌కి కొంచెంగా పిండి ఉండిపోతుంది కదా! దాంతోటి ఈవినింగ్ స్నాక్‌లా చేసుకుంటే చాలా బావుంటుందండి. దాంట్లో కొద్దిగా ఉండిపోయిన దానికి కొంచెం గోధుమ పిండి కలిపి నా నేను గోధుమ పిండితే ఎక్కువ కలుపుతానండి. మైదా కలపను. కావాలంటే మైదా కలుపుకోవచ్చు. ఒక్కోసారి ఓట్స్ కూడా కలుపుతుంటానండి. ఈసారి గోధుమ పిండి కలిపి చూపిస్తున్నాను మీకు. ఒక కప్పు గోధుమ పిండి కలిపి, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తరుక్కొని వేసుకోవాలండి. అందులోనే జీలకర్ర కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు, చిన్న సోడా వేసుకొని అన్నీ కలిపి ఒక అరగంట ఉంచుకోవాలండి. ఒక మూకుడు పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని, నేను ఆయిల్ కొద్దిగా వేస్తానండి. మళ్ళీ మళ్ళీ ఆయిల్ వేడెక్కించడం ఎందుకని, మళ్ళీ వాడాలి కదా అని కొద్దిగా వేస్తాను. అలాగే చిన్న మూకుడులో పెట్టుకున్నాను. పెట్టి అవి చిన్న చిన్న పునుకుల్లా వేసుకోవటమేనండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి అవి. మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఉంటానండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి.